హలో గైస్, వెల్కమ్ టు సత్యం టెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టీఎస్పిఎస్సికి సంబంధించి కొత్తగా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆల్రెడీ మనకు ఇంతకుముందే చూసుకున్నట్లయితే టీఎస్పిఎస్సికి సంబంధించి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని కమిషనర్గా టీఎస్పిఎస్సి చైర్మన్గా నియమించడం జరిగింది. అలాగే టీఎస్పిఎస్సి సభ్యులను కూడా నియమించడం జరిగింది. తెలంగాణకు సంబంధించి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీఎస్పిఎస్సికి సంబంధించి పనులైతే ఫాస్ట్గా చేయడం జరుగుతుంది. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు టీఎస్పిఎస్సిపై స్పెషల్ ఫోకస్ అనేది పెట్టడం జరిగింది. టీఎస్పిఎస్సికి సంబంధించి మనకు ఇంతకుముందే గత ప్రభుత్వంలో గ్రూప్ 1 పోస్టులు అప్లికేషన్ చేయడం జరిగింది. పేపర్ లీకేజ్ కారణంగా పరీక్షలు అనేవి రద్దు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే గ్రూప్ 1 పరీక్షలను పూర్తిగా రద్దు చేసి కొత్తగా 60 పోస్టులను కలిపి కొత్తగా మరో 600 టీఎస్పిఎస్సి గ్రూప్ 1 పోస్టులను అయితే త్వరలోనే రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే టీఎస్పిఎస్సికి సంబంధించి గ్రూప్ 1 పోస్టులే కాకుండా మరో కొన్ని రకాల ఇంకా ఆయా శాఖలకు సంబంధించి పోస్టులను అయితే విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. టీఎస్పిఎస్సికి సంబంధించిన పెండింగ్ బిల్స్ పరీక్షల నిర్వహణ నిమిత్తం అయితే 40 కోట్లు అయితే విడుదల చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అలాగే మనకు తెలంగాణకు సంబంధించిన 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ పోస్టులను కూడా భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది. తొలి ఏడాదిలోనే 2 లక్షల జాబ్స్ భర్తీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే హామీ ఇవ్వడం జరిగింది. త్వరలోనే గ్రూప్ 1తో పాటు పలు ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే టీఎస్పిఎస్సి గ్రూప్ 1 పోస్టులే కాకుండా గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 గ్రూప్ 4కు సంబంధించి కూడా నిర్ణయం తీసుకుంటామని త్వరలోనే నిర్ణయం తీసుకొని పరీక్షలు నిర్వహిస్తామని కూడా చెప్పడం జరిగింది. అలాగే 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్స్ పోస్టులు కూడా భర్తీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. టీఎస్పిఎస్సికి సంబంధించి పోస్టులను భర్తీ చేసేందుకు గాను పరీక్షల నిర్వహణ నిమిత్తమై 40 కోట్లను అయితే మంజూరు చేయడం జరిగింది. పెండింగ్ బిల్స్ను మంజూరు చేయడం జరిగింది. త్వరలోనే గ్రూప్ 1తో పాటు పలు రకాల నోటిఫికేషన్స్ కూడా విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే టీఎస్పిఎస్సి పైన స్పెషల్ ఫోకస్ అనేది పెట్టడం జరిగింది. ఇది టీఎస్పిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్. త్వరలోనే టీఎస్పిఎస్సికి సంబంధించి జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తామని కూడా చెప్పడం జరిగింది. మరో 10 రోజుల్లో లేదా 1 వీక్లో కానీ మన టీఎస్పిఎస్సికి సంబంధించిన అప్డేటెడ్ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. దానికి సంబంధించి నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. వీడియో చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ గంట పైన కూడా క్లిక్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే అప్డేటెడ్ వీడియోస్ అనేవి మీకు రావడం జరుగుతుంది. అప్డేటెడ్ ఆల్ జాబ్స్ నోటిఫికేషన్స్ అనేవి నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. కాబట్టి అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.